ఈరోజు మనం ఇక్కడ టొబాకో బోర్డులో కలిగిరి టొబాకో బోర్డులో ఉన్నాము. ఇప్పుడు ఆక్షన్ జరుగుతూ ఉంది. ఆక్షన్ జరిగే ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసాము ఇప్పుడు దాకా. ఈ టొబాకో బోర్డులో నాకు కొత్త, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి నాకు ఈ ప్రాసెస్ టొబాకో బోర్డు ఎప్పుడు సందర్శించిన సందర్భం లేదు. ఫస్ట్ టైం నేను రావడం, కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఈరోజు ఇక్కడ. ముఖ్యంగా మనకు ఉదయగిరి నియోజకవర్గంలో 5 మండలాల నుంచి టొబాకో రైతులు ఉన్నారు. జలదంకి, కలిగిరి, కొండాపురం, వింజమూరు, దుత్తలూరు, ఈ 5 మండలాల నుంచి టొబాకో రైతులు ఉన్నారు. దాదాపుగా 1500 మంది రైతులు ఈ టొబాకో పండిస్తూ ఉన్నారు. వీళ్ళు పండించిన తర్వాత ఈ టొబాకో బోర్డుకు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. రైతులది ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న టొబాకో బోర్డు. మన ఫార్మర్స్ రైతుల తరఫున టొబాకో బోర్డు చైర్మన్గా మన శ్రీకాంత్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ రైతు నాయకులు, మన రామారావు గారు, బుల్లేని రామారావు గారు కానీ, తర్వాత మిగతా నాయకులు కానీ, మన లక్ష్మీనారాయణ కానీ, సీనియర్స్ ఇక్కడ టొబాకో బాగా పండించేవాళ్ళు కానీ, రైతు నాయకులు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఇక్కడే ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడున్న సమస్య నేను అబ్జర్వ్ చేసింది, ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో దీంట్లో దాదాపుగా మనం 3 గ్రేడ్ల కింద చేసుకుంటే, హై గ్రేడు, మీడియము, లో గ్రేడ్ కింద చేసుకుంటే టొబాకో పంటని, ఆ 3 గ్రేడ్లకి బిడ్డింగ్ ఇక్కడ నేను చూసిన చాట్లో చూసింది, లైవ్ ఆక్షన్ చూస్తే 210 రూపాయల నుంచి కేజీ, 210 రూపాయల నుంచి 280 రూపాయల వరకు వెళ్తూ ఉంది ఈరోజు జరిగిన బిడ్డింగ్ ప్రాసెస్లో. రఫ్గా ఇప్పుడు వరకు ఒక 1 మిలియన్ అంటే 10 లక్షల కేజీలు ఇప్పుడు దాకా కొనుగోలు చేశారు. ఇది మార్చి 15వ తేదీన స్టార్ట్ అయింది ఇక్కడ కొనుగోలు చేయడం. 1 మిలియన్ కొనుగోలు చేశారు. ఇంకా టార్గెట్, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే టార్గెట్ ఎస్టిమేటు ఇంకొక 8 మిలియన్లు, ఇంకొక 7 మిలియన్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి. ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే, ఇక్కడ పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా అప్పుడు రేంజ్ డిఫరెంట్గా ఉన్నది మనకు. ఆ రోజున పోయిన సంవత్సరం 232 నుంచి కేజీ 232 నుంచి 336 రూపాయలకి వెళ్ళింది. అంటే హై గ్రేడ్ మెటీరియల్ 336 రూపాయలు అయితే, లో గ్రేడ్ మినిమం మనకు 232 రూపాయలు మనకు కేజీకి వచ్చింది. ఈ రోజున మనకు 210 కంటే ఎక్కువ రావడంలో దాదాపుగా అన్ని నేను చూస్తే ఆ రేంజ్లోనే వస్తూ ఉన్నాయి, 210 ఆ రేంజ్లోనే వస్తున్నాయి. దీని మూలంగా ఏమైందంటే, ఈ పొగాకు పండించిన రైతులు అంటే పోయినసారి మంచి లాభాలు రావడం వల్ల వారు ఎక్కువ ఆశించి పొగాకు ఎక్కువ పండించడం జరిగింది. ఇప్పుడు ఒక రైతు చెప్తా ఉన్నాడు, బ్యాన్నీలు కూడా ఎవరైనా ఒకరు లీజుకి ఇచ్చినప్పుడు ₹1,00,000 ఇంతకుముందు ఉండే బ్యాన్నీ లీజు 3 లక్షలకి బ్యాన్నీ లీజు తీసుకొని బ్యాన్నీలు పండించిన ఆ బ్యాన్నీ వాడుకున్న పరిస్థితి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే, ప్రొడక్షన్ కాస్ట్, పొగాకు పండించడానికి అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది రైతులకి. లాస్ట్ ఇయర్ ఏ రేట్లు అయితే వచ్చాయో ఆ రేట్లే వస్తాయన్న ఉద్దేశంతో రైతులు ఆశగా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆ పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. గెలిపోయినాయి రేట్లన్నీ, గెలిపోయినాయి. ప్రధానంగా రైతులు కోరుకునేది ఏంటంటే, గిట్టుబాటు ధర లేదు ఇక్కడ. మనం ప్రభుత్వ సహాయం కోరుకుంటా ఉన్నారు. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కడా లేకపోయినా కూడా ఇంతకుముందు కొంత జరిగి ఉంది కాబట్టి ఆ ప్రాసెస్, ప్రభుత్వ సహాయం కోరుకుంటున్నారు. దీన్ని నేను ఒక రిప్రజెంటేషను, బాబు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రేపు ఆత్మకూరుకు రాబోతా ఉన్నారు 1వ తేదీని. ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు కానీ అది 1వ తేదీ వస్తారని అనుకుంటున్నాను నేను. వారు కానీ అక్కడికి వస్తే మనం కూడా రైతులు కొంతమంది అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాము. అలాగే ఈ లోపల కూడా నేను మన గౌరవ మినిస్టరు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను ఇది. అలాగే గత ప్రకాశం జిల్లాలో నిన్న విజయ్ కుమార్ గారు, మన బాలవీరాంజనేయ స్వామి గారు, మినిస్టర్ గారు ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ పొగాకు బోర్డు కూడా సందర్శించడం జరిగింది. వారు కూడా ఏమి విషయాలు తెలుసుకున్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఓవరాల్గా ఇది స్టేట్ వైడ్ సమస్య కాబట్టి రిప్రజెంటేషన్ రెడీ చేసి, మనకు కొంతగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అవసరమైతే దీన్ని మన సెంట్రల్ స్టేట్ మినిస్టర్ మన పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దామని అనుకుంటా ఉన్నాను. ఈ రాబోయే 1-2 వారాల్లో ఈ కొంతవరకు ఈ ప్రాసెస్, అలాగే అన్నను కూడా అడగడం జరిగింది, నేను రిప్రజెంటేషన్ రెడీ చేయమని. ఆ రిప్రజెంటేషన్ తీసుకొని డీటెయిల్డ్గా మనం స్టాట్స్ పెట్టుకొని వెళ్దాము. సో ముఖ్యంగా మనం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ రైతులకి మనం ఎలా ఆదుకోవాలనేది. బాగా ఇబ్బంది జరిగేది ఏంటంటే లో గ్రేడ్ రైతులకి. ఒకసారి మనం చూసుకుంటే రఫ్గా ఓవరాల్గా పర్సంటేజ్ చూసుకుంటే, హై గ్రేడ్ 30% పొగాకుంటే, మీడియం గ్రేడు ఒక 40%, లో గ్రేడ్ 30%.
ముఖ్యంగా మనం బాగా ఇబ్బంది పడేది రైతులు ఎక్కడంటే ఈ మీడియం గ్రేడ్ లో గ్రేడ్ వాళ్ళు రైతులు బాగా ఇబ్బంది పడతారు. ఆ లో గ్రేడ్ మెటీరియల్ కూడా ఇంకా ఇక్కడికి రాలేదు, స్లోగా వస్తుంది. ఇంకా రాబోయే కొద్ది లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా రాబోయే కొద్ది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో రైతులందరినీ ఆదుకునే దానికి డెఫినెట్గా నేను నా వంతు కృషి నేను చేస్తాను ఉదయగిరి ఎమ్మెల్యేగా. అలాగే పక్కా ఎమ్మెల్యేలతో పక్కా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి, ఆత్మకూరు మన ఆనం రామనారాయణ గారితో కూడా మాట్లాడి, ఎందుకంటే వారి నియోజకవర్గానికి బాబు గారు వస్తున్నారు కాబట్టి, డీసీ పల్లెలో ఇంకోటి ఉంది కాబట్టి రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడి అన్న ఏమనుకుంటున్నారు ఆయన ఒపీనియన్ కూడా ఒకసారి తీసుకొని, అన్న నేను ఇద్దరం కలిసి ఆ రోజున బాబు గారు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇద్దాం May 1న. చూద్దాం ఎలా ముందుకెళ్తుంది అనేది. తర్వాత ఒకసారి నేను అందరికీ కూడా వివరిస్తాను మళ్ళీ ఏమి మనం ఈ కార్యక్రమం ఎట్లా ముందు తీసుకెళ్లాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.